నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఇంతకుముందు చేసిన ప్రతిపాదనకు 14 పాయింట్లతో కౌంటర్ ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్ ద్వారా అమెరికాకు ఈ ప్రతిపాదనను ఇరాన్ పంపింది. ఇందులో 30 రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకుని యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. అయితే ఇరాన్ మళ్లీ తప్పుగా ప్రవర్తిస్తే సైనిక దాడులు తిరిగి ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగింపునకు అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు తాజాగా ఇరాన్ కౌంటర్ ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు ఇరాన్ పంపినట్టు టెహ్రాన్ మీడియా తెలిపింది. ఇందులో 14 పాయింట్లను ఇరాన్ ప్రస్తావించింది. 30 రోజుల్లోగా అన్ని సమస్యలను పరిష్కరించుకుని యుద్ధానికి శాశ్వతంగా ముగింపు ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్ సమీపంలోని అమెరికా దళాలు వెనుదిరగాలని పేర్కొంది. భవిష్యత్తులో మళ్లీ సైనిక చర్యకు దిగబోమని గ్యారంటీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. హొర్మోజ్లో అమెరికా దిగ్బంధనం ఆపడంతో పాటు వివిధ దేశాల్లో ఫ్రీజ్ చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్పై విధించిన ఆంక్షల ఎత్తివేత, యుద్ధం వల్ల ఇరాన్కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇదే క్రమంలో లెబనాన్లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపాలని ఇరాన్ కోరింది. హొర్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై తమ నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకైనా యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తేల్చి చెప్పింది. బాల్ ఇప్పుడు అమెరికా కోర్టులో ఉందని, ఏది కావాలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి కాజిం ఘరీబాబాదీ ప్రకటన చేశారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం దౌత్యపరమైన చర్చలు లేదా యుద్ధం అనివార్యమైతే దానికి కూడా ఇరాన్ సిద్ధంగా ఉందని ఘరీబాబాదీ హెచ్చరించారు. ఇరాన్తో ప్రస్తుతం నిలిచిపోయిన యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి టెహ్రాన్ పంపిన కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ మళ్లీ తప్పుగా ప్రవర్తిస్తే సైనిక దాడులు తిరిగి ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ ప్రతిపాదనలోని అంశాలను పరిశీలించి త్వరలోనే వివరాలు తెలియజేస్తానని చెప్పారు. అయితే గత 47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి చేసిన హానికి ఇరాన్ ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదన్నారు. కాబట్టి ఈ ప్రణాళిక ఆమోదించేలా ఉంటుందని తాను అనుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.